ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనము ఈ జన్మలో అనుభవిస్తున్నటువంటి కర్మలకి కారణం ఏమిటి, దానికి జ్యోతిష్యపరంగా, వాస్తుపరంగా, పూజాది విధానాల పరంగా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనే విషయం తెలుసుకుందాం. ఇప్పుడు ఎవరైనా సరే వాళ్ళ జీవితంలో ఎదగలేకపోతున్నామండి అంటూ ఉంటారు. చూడండి, వాళ్ళకి బోల్డ్ అనే తెలివితేటలు ఉంటాయి, చక్కటి బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, మంచి తల్లిదండ్రులు ఉంటారు, మంచి చదువు ఉంటుంది, మంచి అందం ఉంటుంది, కానీ ఎదగలేకపోతున్నాం. కారణం ఏమిటి? పూర్వజన్మల్లో ఎటువంటి కర్మ చేయడం వల్ల వాళ్ళకి ఆ దుస్థితి పట్టింది? ఎందుకు గుర్తింపు రావట్లేదు? కొంతమంది చూడండి, డైరెక్టర్లు పిల్లలు కూడా యాక్టర్లు అవ్వలేకపోతుంటారు, పిల్లలు యాక్టర్లు అవ్వలేకపోతుంటారు. తండ్రి చూస్తేనేమో మంచి పొజిషన్లో ఉంటాడు, పిల్లవాడు చూస్తేనేమో గ్రోత్ లేదు. కారణం ఏమిటి అంటే, పాస్ట్ లైఫ్లో మనకి పురాణాలు చెప్తున్నటువంటిది, శాస్త్రాలు చెప్తున్నటువంటిది, కర్మ విపాకం అనేటువంటి గ్రంథం చెప్తున్నటువంటిది, ఏ కర్మ చేయడం వల్ల నువ్వు ఎదగలేకపోతున్నావు అనే దానికి కారణం ఏమిటంటే, నువ్వు పూర్వజన్మల్లో ఇంకొకరి ఎదుగుదలకు నువ్వు అడ్డుపడ్డావు. దానికి జ్యోతిషశాస్త్రంలో లగ్నము అంటారు. 12 రాసులు ఎలా అయితే ఉన్నాయో, 27 నక్షత్రాలు ఎలా అయితే ఉన్నాయో, అదే రకంగా 12 లగ్నాల్లో నువ్వు ఏ లగ్నంలో జన్మించావో, మేషం నుంచి మీనం వరకు, ఆ లగ్నాధిపతి పాడైపోయి పుడతాడు ఆ జీవుడు. అప్పుడు ఆ లగ్నాధిపతి ఎవరయ్యారు? మేషం నుంచి మేషం, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్చిక, ధనస్సు, మీన ఏవైతే ఉంటాయో ఆ లగ్నాల్లో ఏ లగ్నం పాడైంది, అసలు లగ్నం ఏమిటి, దాని యొక్క ప్రభావం ఎలా ఉందని తెలుసుకొని దానికి కనుక మీరు పరిహారాలు చేసుకుంటే, ఇప్పుడు జాతకమే లేదండి, జాతకం ఉంటే సరే ఓకే, నేను లగ్నాన్ని తెలుసుకొని దాని ఏ గ్రహం ద్వారా పాపగ్రహాల సంబంధం ఏర్పడ్డాయి దాన్ని చేసుకుంటే నేను ఎదుగు ఉంటుంది. మరి లగ్నమే లేదు, అప్పుడు ఎలాగా అంటే, లగ్నం తెలియదు అప్పుడు ఎలాగా అంటే, సూర్య ఉపాసన చేయమని చెప్తుంది శాస్త్రం. అంటే సూర్యభగవానుడికి రోజు అర్ఘ్యం వదలడం చేసినట్లయితే, ఆత్మకారకుడు రవి ద్వారా ఆత్మ అనేటువంటిది ఏదైతే లగ్నం ఏర్పడుతుందో ఆ రకంగా మీరు సూర్య ఉపాసన ద్వారా మీ యొక్క ఎదుగుదల మీరు, ఎందుకంటే పేరు ప్రఖ్యాతులకు కారకుడు సూర్యభగవానుడు. మరి అదేవిధంగా వాస్తుపరంగా ఒక వ్యక్తి ఆ ఇంట్లోకి వెళ్ళినప్పటి నుంచి ఎదగట్లేదు అంటే కారణం ఏమిటి? ఇక్కడ చాలా అంశాలు ఉంటాయి. కాకపోతే మన ఎదుగుదలకు కారణం ఏంటంటే మన నిర్ణయాలు, మన ఆలోచన. ఈశాన్యే దేవతా గృహం చెప్పారు శాస్త్రంలో. కాబట్టి ఈశాన్య భాగంలో కనుక నువ్వు దేవతా పటాన్ని పెట్టి అక్కడ కనుక నువ్వు పూజ చేసినట్లయితే ఖచ్చితంగా నీ యొక్క ఆలోచన విధానం చక్కగా ఉంటుంది. మరి అలాగే కొంతమందికి ఆలోచన విధానంలో రకరకాల భయాలు ఉంటాయి. ఏమిటోనండి, నాకు నా మనసు ఎప్పుడు సరిగా ఉండట్లేదు, నా మనసులో ఎప్పుడు ఏదో ఇబ్బంది వస్తుంది అన్నప్పుడు లలితా సహస్రనామాల్లో ఓం మనస్వినియై నమః అనే నామస్మరణ చేయాలి. అలాగే ఎటువంటి క్షేత్రములకు వెళ్ళాలి అడుగుతూ ఉంటారు చాలామంది. ఏమంటే నా మనసు బాలేదు, ఏ క్షేత్రానికి వెళ్ళాలి, నా ఎదుగుదల లేదు, ఏ క్షేత్రానికి వెళ్ళాలి, ఏ అనుగ్రహం ఉంటే నేను ఎదుగుతానంటే శివానుగ్రహం, ఈశ్వరానుగ్రహం. అందులో ముఖ్యంగా మీకు పంచమ స్థానంలో శని ఉన్నా, లేకపోతే పంచమాధిపతి శని సంబంధించినటువంటి కారకుడితో గ్రహం కనెక్ట్ అయి ఉన్నా, అప్పుడు ఈశ్వరానుగ్రహం కనుక కలిగితే మీ మంత్రస్థానం యాక్టివ్ అవుతుంది. మంత్రస్థానం కనుక అది యాక్టివ్ అయితే మీరు అనుకున్న సంకల్పం నెరవేరుతుంది. అలాంటప్పుడు శ్రీశైలము, కాశీ ఇటువంటి ప్రదేశాలకు వెళ్ళాలని చెప్తుంది శాస్త్రం. తిరుపతి ఇలా. అంటే ఎందుకండి అక్కడికి వెళ్తే ఏమవుతుంది అంటే, మనకి క్షేత్రాలలో మనం కేవలం అక్కడ ఉండేటువంటి క్షేత్ర సంబంధించినటువంటి అక్కడ ఒక ఆలయం ఉంది, ఆ క్షేత్రానికి వెళ్ళాం, అక్కడ దేవతా స్వరూపం ఉందని మాత్రమే మనం అనుకుంటాం. అలా కాకుండా దేవతలు, గంధర్వులు, అప్సరసలు, సిద్ధులు వీళ్ళందరూ కూడా ప్రతి క్షేత్రానికి వచ్చి అక్కడ వాళ్ళు సంచరిస్తుంటారు, వాళ్ళు తపస్సులు చేస్తుంటారు, అక్కడ ఉండేటువంటి తీర్థాల్లో స్నానం చేస్తూ ఉంటారు. వాళ్ళు సంచరించేటువంటి ప్రదేశాలు క్షేత్రాలు కాబట్టి మనం చూడండి, తిరుపతి కొండ మీదకి వెళ్ళాం, ఎలా అనిపిస్తుంది, అబ్బా ఎంతో హాయిగా ఉందండి అంటాం. కాశీకి వెళ్ళాం, ఏదో తెలియని ఒక ఎనర్జీ ఉందండి అంటాం. లేకపోతే ఏదైనా మంచి క్షేత్రం శ్రీశైలం వెళ్ళాం, ఏదో తెలియని ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే, అక్కడ ఉండేటువంటి దేవతా స్వరూపాల యొక్క ఎనర్జీ మనకు కనెక్ట్ అవుతుంది. అక్కడ ఉండేటువంటి సిద్ధులు, అక్కడ ఉండేటువంటి వాళ్ళ అనుగ్రహం మనకు కలుగుతుంది. ఆ రకంగా ఎవరైతే ఈ లగ్నం అంటే వాళ్ళ జీవితంలో ఎదగలేకపోతున్నామని అనుకుంటారో, కనీసం 3 నెలలకు ఒక క్షేత్రం పెట్టుకోండి. 3 నెలలు అయిపోయింది, ఒక క్షేత్రం వెళ్ళేసి రండి. మీరే చూస్తారు మీ లైఫ్లో, మీ ఆలోచన విధానంలో, మీ యొక్క జీవితంలో ఎదుగుదలకి వీటన్నిటికీ బాగుంటుంది. అలాగే ఈశాన్య దేవతా గృహం చెప్పారు కదా, వాస్తులో ఒక్కోసారి తెలియక ఈశాన్యం బాగా తగ్గడం. చాలామంది తెలియక ఏం చేస్తారంటే, ఈశాన్యం పెంచేస్తామండి,
అని అనుకుంటారు. కానీ శాస్త్రంలో చెప్పినటువంటిది ఈశాన్యం, ఈశామాన్యం పెంచమని చెప్పారు. అయితే ఇక్కడ ఈశాన్యం అనగా మనం మామూలుగా చూసేసుకొని ఈ మూల అనుకుంటాం. ఎప్పుడు ఆ మూల అలా ఉండదు. ఈశాన్యం తిరుగుతుంటుందండి, టిల్ట్ అవుతుంది. అంటే ఆ టిల్ట్ని ఎలా తెలుసుకోవాలి? ఎప్పుడూ కూడా నార్త్ డిగ్రీస్ అని ఉంటుంది. మీరు కంపాస్లోనైనా సరే, ఫోన్లోనైనా సరే నార్త్ డిగ్రీస్ చూసుకొని దాన్ని ఈ రకంగా శక్తి చక్రాన్ని అప్లై చేసి ఈ రకంగా చక్కగా ప్లాన్ గీసుకొని, నీట్గా ప్లాన్ గీసుకొని ఈ చక్రాన్ని అప్లై చేసి అది ఎన్ని డిగ్రీలు టిల్ట్ అయింది, ఆ టిల్ట్ని బట్టి మనకి వాస్తు అంటే కేవలం ఏదో పలానా దిశలు ఉన్నాయి. కొంతమందికి తూర్పు పడమర వరకే తెలుసు, ఇంకొంతమంది 4 దిశలు తెలుసు, తూర్పు పడమర ఉత్తర దక్షిణం. ఇంకొంతమందికి 8 దిశలు తెలుసు, ఈశాన్యము, ఆగ్నేయము, నైరుతి, వాయువ్యం. ఇంకొంతమందికి 16 దిశలు తెలుసు, తూర్పు ఆగ్నేయము, తూర్పు ఈశాన్యము, దక్షిణాగ్నేయం, దక్షిణ నైరుతి, పడమర వాయువ్యం, పడమర నైరుతి, ఉత్తర వాయువ్యం, ఉత్తర ఈశాన్యం. ఇలా 16 దిశల్లో ఉండేటువంటి దేవతా అసుర స్వరూపాలు ఎవరు, ఒక్కొక్క దిశకి ఒక్కొక్క తత్వం ఉంటుంది. ఈశాన్య దేవతా గృహం చెప్పారు కాబట్టి ఈశాన్యంలో మనం పూజా మందిరం పెట్టుకొని అక్కడ పూజిస్తుంటాం. మరి కొంతమందికి అక్కడ కుదరదు. అలాంటప్పుడు అలాగా ఈశాన్యం నుంచి తూర్పు భాగం మధ్యలో కూడా పెట్టుకోవచ్చు. ఈశాన్యము, తూర్పు ఈశాన్యము, తూర్పు వరకు, కొంచెం తూర్పు ఆగ్నేయం వరకు కూడా వెళ్ళొచ్చు, కానీ తూర్పు ఈజ్ బెస్ట్. అలాగే ఇటువైపు చూసుకుంటే ఈశాన్యము, ఉత్తర ఈశాన్యము, ఉత్తరము, ఉత్తర వాయువ్యం వరకు కూడా వెళ్ళొచ్చు. కాకపోతే వీటన్నిటికంటే ఉత్తమం ఈశాన్యం. ఒకవేళ కొంతమంది ఇళ్లలో ఈశాన్యమే ద్వారం ఉంటుంది, శాస్త్రంలో ఎక్కడ కూడా ఈశాన్య ద్వారం పెట్టమని చెప్పాలి. ఒకవేళ పెడితే కనుక ఈశాన్యంలో దితి పదంలో పెట్టమని చెప్పారు. దితి, అదితి అని 2 ఉంటాయి. దితి పదం రాక్షస పదం, అక్కడ మీరు ద్వారం పెట్టుకోవచ్చు, తప్పలేదు. కానీ అది కూడా ఏంటి, కొన్ని అక్షరాల వాళ్ళకి, అంటే శేషాసాహ అక్షరాల వాళ్ళకి, కాకా గాగా అనే అక్షరాల వాళ్ళకి, అదేవిధంగా పాపా బాబామా అక్షరాల వాళ్ళకి, వీళ్ళకి మాత్రమే పనికొస్తుంది. సో ఈ వర్గు నిర్ధారణ చేసుకుంటూ అది ఎగ్జాక్ట్లీ ఎక్కడొచ్చిందో చూసుకొని ఈశాన్యం పాడవకుండా ఉంటే వాళ్ళ ఆలోచన విధానం ఎప్పుడైతే బాగుంటుందో ఖచ్చితంగా ఇంట్లో నివసించేటువంటి వారికి మంచి ఫలితాలు వస్తాయి. దీంతోపాటు మీరు ఎదగలేకపోతున్నాం అన్నప్పుడు దీని ప్రభావం ఎలా ఉంటుందంటే, కొంతమందికి లగ్నాధిపతి శనితో సంబంధం ఉంటుంది. అలాంటప్పుడు చక్కగా గోశాలకు వెళ్ళి గోవులకి బెల్లము అంటారు, పిడికెడు బెల్లం తినిపించడము, కాస్త హోమాలకు ఎక్కువ అటెండ్ అవుతుండాలి. మనకి ఉండేటువంటి ప్రదేశంలో కొన్ని ప్రాంతాల్లో హోమాలు అవి చేస్తూ ఉంటారు. ఆ హోమానికి మీరు ధనం కట్టలేకపోయినా అక్కడికి వెళ్ళి కూర్చొని కనుక మీరు ఆ హోమంలో పార్టిసిపేట్ చేసినట్లయితే ఖచ్చితంగా మీ లగ్నం బాగుపడుతుంది. తద్వారా మీరు లైఫ్లో ఎదుగుతారు అమ్మవారి అనుగ్రహం మూలంగా. శ్రీమాత్రే నమః.